హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సిరీస్లో ఈ ఈ ఈ వీడియోలో ఒక ఎక్స్పీరియన్స్ పర్సను హెచ్ఆర్ ఇంటర్వ్యూని ఎలా క్లియర్ చేయాలి, ఎంత కూల్గా క్లియర్ చేయాలి, ఎలా మనం ఆన్సర్స్ ఇవ్వాలని అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. సో సో ఇది మనం వచ్చేసి ఈ సిరీస్లో మొత్తం వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక హెచ్ఆర్ ఒక ఇంటర్వ్యూని ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వీడియో 1లో వచ్చేసి ఒక ఫ్రెషర్ అంటే ఒక ఎంట్రీ లెవెల్ పర్సన్ అనేది హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ని ఎలా క్లియర్ చేయాలని చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వీడియోలో వచ్చేసి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఒక 3 ఇయర్స్ లేదా ఒక 4 ఇయర్స్ లేదా ఒక 10 ఇయర్స్ ఉన్న ఒక జాబ్ చేస్తున్న ఒక పర్సన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూని ఎలా క్లియర్ చేయాలి అనే విషయాన్ని దీంట్లో చూద్దాం. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఇది మొత్తం మనం ఒక సపరేట్ వీడియోలో చేస్తాం. ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దాని డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అది మొత్తం వచ్చేసి మీరు ఆ వీడియోలో చూస్తే క్లియర్ కట్గా ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఏంటంటే మీకు రిపిటేటివ్గా అనిపిస్తుంది. సో ఓవర్ లైన్ వచ్చేసి ఇప్పుడు మోడ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ వచ్చేసి జనరల్గా 99% వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 30 to 45 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళు 10 నుంచి 15 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. సో ఈ ఏరియాస్ అన్నిటి వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అన్నీ కవర్ చేస్తాయి. ఇప్పుడు మనకు ఒక ఇంటర్వ్యూలో 10 to 15 క్వశ్చన్స్ అడిగారంటే మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్కి వచ్చేసి ఇందుట్లో ఉన్న ఏదో ఒక కేటగిరీకి అయితే కంపల్సరీ మ్యాచ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు, వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటారు, ఛాలెంజెస్ అంటే నీ ప్రీవియస్ జాబ్లో ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసావో అవన్నీ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చేసిన జాబ్లో నీకు ఛాలెంజింగ్ ఏది అనిపించింది, దాని నుంచి ఏమేమి నేర్చుకున్నావు, ఓకేనా. అట్లా నీ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, డెమాన్స్ట్రేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు ఫర్ పాజిటివ్ సిచ్యువేషన్స్కి, ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్కి ఎలా బిహేవ్ చేస్తున్నావు అని చెక్ చేసుకుంటారు. ఎమోషనల్గా నువ్వు ఎంత బ్యాలెన్స్గా ఉన్నావు, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది, ఒక డెడ్లైన్ వచ్చింది ప్రాజెక్ట్కి, ఆ టైంలో నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ని ఎంత బ్యాలెన్స్గా ఎంత కూల్గా నువ్వు క్లియర్ చేయగలవు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాటితో పాటు నీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, నీ యాటిట్యూడు, యాంబిషన్స్, ఫ్లెక్సిబిలిటీ, కమిట్మెంటు, డెమాన్స్ట్రేషన్ స్కిల్స్, క్వాలిటీసు, డెడికేషను, నువ్వెంత సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటావు, నీకు షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, వాటిని అచీవ్ చేయడానికి నీ స్ట్రాటజీ ఏంది, ఓకేనా. సో ప్రీవియస్ కంపెనీని నువ్వు ఎందుకు మారాలనుకున్నావు అంటే ఏమేమి రీజన్, ఒక స్ట్రాంగ్ రీజను. సో ఫైనాన్షియల్ వల్ల మారచ్చు, అంటే శాలరీ హై కోసం మారచ్చు, టెక్నాలజీ అనేది నువ్వు చేస్తున్న టెక్నాలజీ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ట్రెండ్కి లేదు, లేదా నీ ప్యాషన్ అనేది ఆ కంపెనీ లేదనే విషయాన్ని ఒక స్ట్రాంగ్ ఆన్సర్ అయితే ఎలా ఇవ్వాలి, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎట్లా ఇవ్వాలి. వాటితో పాటు వెరీ ఇంపార్టెంట్గా వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సిటీస్ అంటే ఈ కంపెనీకి ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ మూవ్ అవుతున్నావు, సో దాని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శాలరీ హైక్ అనే విషయాన్ని, లేదా ఈ కంపెనీ నుంచి నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎందుకంటే ఇవన్నీ నాటి ఫ్రెషర్ కదా, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి వచ్చినప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి ఒక ఫ్రెషర్తో కంపేర్ చేసినప్పుడు. సో ఈ విషయాలు మొత్తాన్ని వచ్చేసి మీరు వెరిఫికేషన్ చేసుకున్నాను, ఈ ఏరియాస్లో అడుగుతారు కాబట్టి సో నేను ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాన్ని క్లియర్ కట్గా నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం 100% ఇంటర్వ్యూ క్లియర్ అయిపోద్ది. సో టెక్నికల్గా వచ్చేసి ఎలాగోలా క్లియర్ చేసి హెచ్ఆర్ రౌండ్కి వచ్చేసి చాలామంది 95% పీపుల్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ పోగొట్టుకుంటారు. బికాజ్ అది ఏముందులో హెచ్ఆర్ ఇంటర్వ్యూ దాంట్లో ఏం అడుగుతారు అనే, ఏదో శాలరీ అడుగుతారు, ఇంట్రడక్షన్ అడుగుతారని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రెషన్తో మ్యాక్సిమం వెళ్తారు, దానివల్ల ఫెయిల్యూర్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్తగా వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ని ఏరియాస్లో ఇన్ని కేటగిరీస్లో మిమ్మల్ని టెస్ట్ చేస్తారు కాబట్టి మీరు రియల్ టైమ్గా చేసినట్లయితే మ్యాక్సిమం ఆన్సర్ చేయగలరు. కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ ట్రై చేసే వాళ్ళకి మాత్రం వెరీ కేర్ఫుల్గా ఇంటర్వ్యూకి మొత్తం క్లియర్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం 100% క్లియర్ అయిపోద్ది. సో మనం ఈ వీడియోలో ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఒక క్వశ్చన్ అడిగినట్లయితే దానికి మనం ఏ కైండ్ ఆఫ్ శాంపుల్ ఆన్సర్స్ ఎట్లా ఇవ్వాలని మాత్రం చూద్దాం. సో అట్లాగే ఒక హెచ్ఆర్ ఏ కేటగిరీస్లో మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరు కూడా ఆ కంపెనీ గురించి కానీ ఆ ప్రాజెక్ట్ గురించి, టెక్నాలజీ గురించి కొన్ని విషయాలు మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక హెచ్ఆర్ నుంచి ఏమేమి ఉంటాయి విషయాన్ని ఇక్కడ మీరు క్లియర్ కట్గా ఒక ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళటం చాలా మంచిది. సో నేను ఈ కంపెనీలో ఊరికి ఎందుకు ప్రీవియస్ కంపెనీ మారిపోయి ఈ కంపెనీలో ఊరికి ఎందుకు చేయని వారి, నాకు టెక్నాలజీ నచ్చాలి, నా శాలరీ నచ్చాలి, లొకేషన్ నచ్చాలి, నా ట్రావెల్ నచ్చాలి, నాకు వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉండాలి, ఇన్ని విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని పోవాలి.
ఊరిక ఫర్ ద సేక్ వచ్చేసి కంపెనీ ఎవరు చేంజ్ కారు. శాలరీ కోసం కూడా 50% పీపుల్ అనేది చేంజ్ కారు. మ్యాక్సిమం వచ్చేసి సాటిస్ఫాక్షన్ కోసం, ఫ్యాషన్ కోసం కంపెనీ చేంజెస్ అవుతారు. ఆ చేంజెస్ అయ్యేటప్పుడు మీరు వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ని హెచ్ఆర్ని అడగాలి. అవి ఏంటి? ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ కల్చర్ ఎలా ఉంటుంది, దాని గ్రోత్ ఎట్లా ఉంది, దాని ఫోకస్ ఎట్లా ఉంది, ఏ ఆర్గనైజేషన్లో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఓకేనా, క్లయింట్స్ ఎవరు, డొమైన్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఓకేనా, ఏమైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇన్ కేస్ నేను జాయిన్ అయితే నా రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, సో అనే విషయాన్ని ప్లస్ ఆర్గనైజేషన్ నా పర్సనల్ గ్రోత్కి అంటే ప్రొఫెషనల్ గ్రోత్కి ఎలా యూజ్ అయ్యింది, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ నేను చేయొచ్చు, అప్రైజల్ పాలసీస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఓకేనా, కంప్లైన్సెస్ ఏంటి, ఆఫీస్ టైమింగ్స్ ఏంటి, శాలరీ ప్యాకేజ్ ఏంటి, శాలరీతో పాటు ఏమైనా పెక్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఓకే, హౌ కెన్ వి సెల్ అవుట్ అవర్ సెల్ఫ్ అనేది ఇన్ బెస్ట్ ప్రైస్. ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ మ్యాక్సిమం ఏంది, యూ హ్యావ్ టు డూ ద బిజినెస్ చేయాలి. ఇప్పుడెక్కడ జనరల్ ఇక్కడ చేస్తే మ్యాక్సిమం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఏంటంటే మీ నాలెడ్జ్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ నాలెడ్జ్ని బెస్ట్ ప్రైస్కి సేల్ చేసుకునేటువంటి ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. సో వాటితో పాటు ఇప్పుడు హెచ్ఆర్ ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేస్తారో, సో బిఫోర్ ఒక హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఈ కంపెనీ నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ అని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. వాటితో పాటు హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసిన 30 మినిట్స్లో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అన్ని ఆన్సర్స్ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు చాలా పొలైట్గా పాజిటివ్గా రెస్పాండ్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చేసి ఏ నెగిటివ్ రెస్పాన్సెస్ మాత్రం ఇవ్వద్దు. మీకు ఏమైనా ఒక క్వశ్చన్ అనేది హెచ్ఆర్ అడిగేది అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగండి, దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. సో అంటే ప్రతి ఇంటర్వ్యూ ప్రతి క్వశ్చన్కి వచ్చేసి మీ ఇంటర్వ్యూని వచ్చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి. సో మ్యాక్సిమం మీ టెక్నికల్ స్కిల్స్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, లేటెక్స్ టెక్నాలజీస్ ఏమైతే నేర్చుకున్నారో వాటన్నిటిని మ్యాక్సిమం ప్రజెంట్ చేసుకొని షోకేస్ చేసుకోండి. సో ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ 15 మినిట్స్ ఆ 30 మినిట్స్ మాత్రం మీరు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఎమోషనల్ డ్రాప్ కావద్దు, ఎటువంటి స్ట్రెస్కి గురి కావద్దు, భయం వద్దు, టెన్షన్ వద్దు. కూల్గా మీకు తెలిసిన ఒక బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాము, క్యాజువల్గా మాట్లాడండి. మీరు ఎంత క్యాజువల్గా మాట్లాడితే మీకు 200% వచ్చేసి మీ ఆన్సర్స్ రాంగ్ అయినా కూడా మిమ్మల్ని తీసుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెన్షన్ వద్దు. సో బీ కూల్గా ఉండి బాగా స్మైలీగా ఉండండి. మ్యాక్సిమం వచ్చేసి మీకు పోయిన ఒక 1-2 మినిట్స్ అనేది లిటిల్ డిస్కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఏ ఇంటర్వ్యూకైనా, ఈవెన్ టెక్నికల్కైనా, హెచ్ఆర్ రౌండ్కైనా, ఈవెన్ ఒక అన్నోన్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మ్యాక్సిమం 30 సెకండ్స్లో వచ్చేసి కూల్ అయిపోయి ఐస్ బ్రేక్ చేసుకొని ఒక కంఫర్టబుల్ జోన్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు వస్తుందంటే మీకు హెచ్ఆర్ ఏమేమి అడుగుతారు, సో వాటికి ఏ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారో ఎప్పుడు టెన్షన్ ఉండదు. ఎప్పుడు వచ్చేసి గాలిలో దీపం పెట్టినట్టుగా వెళ్ళేస్తామన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ అవుతారు. ఆ టైంలో ఏం క్వశ్చన్ అడుగుతారో ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేనేమో అని ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటే మాత్రం 100% ఫెయిల్యూర్ వస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం ద బెస్ట్ ఇంప్రెషన్ ఇచ్చేసేయండి. ద బెస్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్ వచ్చేసి టెక్నికల్గా మీరు ఏ ఏరియాస్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నారో అవి ఎట్లా ప్రీవియస్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఒక ప్రొజెక్ట్ చేస్తున్నారో ఆ పాయింట్స్ కూడా మెన్షన్ చేయండి, తప్పేం లేదు. సో ఐ డిడ్ బెస్ట్ ఇన్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పేసుకొని మీకు మీరు షోకేట్ చేసుకొని మిమ్మల్ని మార్కెట్ చేసుకోండి. మీకు కావాల్సిన మీ మైండ్లో ఉన్న ఫిగర్ని, అంటే శాలరీ ఈ కంపెనీలో జాయిన్ అయితే ఇంత శాలరీ వస్తున్న ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు మీరు కంఫర్టబుల్ జోన్ అయితే కంపల్సరీ క్రియేట్ చేయాలి. సో బేసిక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి బేసిక్ లెవెల్ అనేది ఫస్ట్ వీడియోలో నేను కవర్ చేశాను. ఇవి అనేది ఇట్ ఈజ్ అ కామన్ ఫర్ బోత్ ఫ్రెషర్కి కానీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి మాత్రం ఇవి రెండు కామనే. సో ఈ ఏరియాస్లో మాత్రం ఎమోషనల్గా మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, గోల్స్ ఇవైతే కంపల్సరీగా రెండుకి, అంటే బోత్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి కూడా మ్యాక్సిమం కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఫస్ట్ 2 క్వశ్చన్స్తో స్టార్ట్ అయింది, లాస్ట్ 2 క్వశ్చన్స్తో ఎండ్ అయిపోద్ది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అనేది మ్యాక్సిమం ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఏముంటాయి, ఇప్పుడు వచ్చేసి శాలరీ నెగోషియేషను, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయితే ఎందుకు మీ ప్రీవియస్ జాబ్ అనేది మారుతున్నారు, వాటితో పాటు మీకేమైనా కంపెనీ గురించి తెలుసుకోవాలా అనే విషయాన్ని ఈ 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది ఎప్పుడు కూడా మీకు ఒక ఇంప్రెషన్, మీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తే లాస్ట్ 2 క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం వచ్చేసి మీ మీద కన్క్లూజన్ ఇంప్రెషన్ రావాలి. సో ఇవి 5 క్వశ్చన్స్ అయితే 100% వచ్చేసి క్లియర్ కట్ ఆన్సర్ చెప్పండి.
ఎక్కడ హానెస్ట్గా చెప్పండి, మ్యాక్సిమం వచ్చేసి స్ట్రాంగ్గా చెప్పండి. సో టాప్ 10 హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ఒక సపరేట్ వీడియో చేస్తాను ఫర్ బోత్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి, ఫ్రెషర్స్కి అండ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి. అది వచ్చేసి సింపుల్గా వచ్చేసి ఫాస్ట్గా అయిపోయే ఒక వీడియో, దాన్ని అయితే చూడండి. లాస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తే బాగుంటుందని ఒక శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. కానీ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం, అంటే ఇప్పుడు నేను చెప్పే ఇంటర్వ్యూ మొత్తం వచ్చేసి ఈ క్వశ్చన్స్ మొత్తం కరెక్ట్ క్లియర్ కట్ ఆన్సర్స్ ఇచ్చారంటే మీరు 100% సెలెక్ట్ అయిపోయినట్టే. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు నీ గురించి ఒక క్లియర్ కట్ ఆన్సర్ వచ్చేసి మైండ్లో ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని మీరు ఏ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వాలన్న విషయం క్లియర్గా రాసుకొని 1-2 టైమ్స్ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళటంలో తప్పు ఏం లేదు. దేంట్లో వచ్చేసి మనం సిగ్గుపడే విషయం ఏం లేదు. ఎందుకంటే మన టెక్నికల్ స్కిల్స్ని మనం ప్రొజెక్ట్ చేసుకొని సో దాంతో బిజినెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి కంపెనీలో వచ్చేసి ఎవరికి ఏం చేయరు. సో ఇప్పుడు అదొక బిజినెస్ కైనా నీ నాలెడ్జ్ని అమ్ముకొని నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. ఇట్స్ వచ్చేసి అన్నిటికన్నా వచ్చేసి బెస్ట్ జాబ్ అని చెప్పాలి, బెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, టెన్షన్స్ లేవు, భయం లేవు. మిమ్మల్ని మీరు వచ్చేసి వర్క్ చేస్తారు, శాలరీ తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఇన్ కేస్ మిమ్మల్ని మీ గురించి చెప్పన్నప్పుడు నేను ఒక చిన్న శాంపుల్ అయితే ఒక ప్రిపేర్ చేస్తున్నా, అది చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి విషెస్ చేయండి, హాయ్ వెల్ గుడ్ మార్నింగ్. సో లెట్ మీ స్టార్ట్ విత్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో ఐ గ్రాడ్యుయేటెడ్ BE from the JNT University in the computer science. Okay. And I did my post graduation MTech from JNT University in computer science. అంటే ఫస్ట్ వచ్చేసి ఒక ఐస్ బ్రేక్ చేసుకోండి. ఒక విషెస్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అనేది లాస్ట్ 2 ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ IT ఎక్స్పీరియన్స్ నాకు 1 year 2 years 3 years 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడ వరకు ప్రీవియస్ కంపెనీ అనే విషయాన్ని అయితే ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారో చెప్పండి క్లియర్గా. ఓకే. సో I have total 6+ years of experience. I started my IT career from the ERC Texas as an IT trainer, and there I associated around 3 years. Now I am working for Value Tech ANC from last 3.5 years as a senior సాఫ్ట్వేర్ ఇంజనీర్. మ్యాక్సిమం వచ్చేసి ఇది క్రిస్పీగా ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎట్లా అంటే విషెస్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రీవియస్ కంపెనీస్లో ఎప్పటి వరకు పనిచేసారో చెప్పండి. అవకాశం ఉంటే మీ టెక్నాలజీ లిస్ట్ చెప్పండి. 99% వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి టెక్నాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి 2 విషయాలు మ్యాక్సిమం 1 minute సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని ఒక జస్ట్ కన్క్లూజన్ చేసేసి ఈ క్వశ్చన్కి వచ్చేసి క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్ఆర్ వచ్చేసి ఏమడుగుతారంటే టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రింగ్స్. మీ స్ట్రింగ్స్ ఏంటి? ఓకే, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రింగ్స్. మీ స్ట్రింగ్స్ అని చెప్పినప్పుడు సో నేను చాలా కూల్ మైండెడ్ పర్సన్, చాలా స్టేబుల్ పర్సన్ని, టెక్నికల్లీ చాలా స్ట్రాంగు. సో ఐ విల్ టేకప్ ఛాలెంజెస్ అని ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఫైండింగ్ ద న్యూ థింగ్స్. ఓకే, అంటే నేను ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పుకుంటానే, మీరు టెక్నికల్గా ఆ స్ట్రాంగ్ అనేది ఎక్కడ చెప్పుకుంటూ రావాలి? టెక్నికల్గా స్ట్రాంగ్ అని చెప్పుకుంటూ పోవాలి. ఏమో ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నారనుకో, ఇక్కడ ఈ ఆఫీస్ క్విజ్ ఏంది. సో మ్యాక్సిమం మన ఇంటర్వ్యూ మొత్తం వచ్చేసి మనం చేసే జాబ్ రిలేటెడ్గా చెప్పాలి. నువ్వు 100 ఏరియాస్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ వచ్చేసి మన హెచ్ఆర్ ఇంటర్వ్యూకి అవసరం లేదు. సో మన హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఈ కంపెనీకి మీరు జాయిన్ అయ్యే కంపెనీస్కి మీ జాబ్ ప్రొఫైల్కి ఏమైతే అవసరమో వాటిని మ్యాక్సిమం ప్రొజెక్ట్ చేసుకోండి. సో ఐఎమ్ గుడ్ ఎట్ టేకింగ్ ద రైట్ డిసిషన్ తీసుకోవడానికి రైట్ టైంలో క్రిటికల్ థింకింగ్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా నేను ఎటువంటి స్ట్రెస్ గురి కాకుండా ఒక సిచ్యువేషన్స్కి ఒక ప్రాబ్లంకి నేను సొల్యూషన్ని ప్రొవైడ్ చేయగలను చెప్పడం అనమాట. సో మ్యాక్సిమం నేను ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ చేసిన అన్ని హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రెషర్స్కి కానీ లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ ప్రాసెస్ కానీ టాప్ 10 హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ. సో నేను చాలామంది హెచ్ఆర్ని వచ్చేసి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని నేను ప్రిపేర్ అయ్యి ఈ వీడియోస్ మొత్తాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడ వచ్చేసి ఏదో ఫర్ ద సేక్ వచ్చేసి మాత్రం ఈ వీడియోని తయారు చేయలేదు. సో క్లియర్ కట్ దాని గురించి 100% వచ్చేసి కంప్లీట్ ఒక హెచ్ఆర్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ప్లస్ అందరు ఎక్స్పీరియన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో తయారు చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీ వీక్నెసెస్ ఏంటి? సో ఈ వీక్నెసెస్ కూడా మ్యాక్సిమం వచ్చేసి ఏవేవో చెప్పకుండా అవి ఒక పాజిటివ్ వేలో, ఓకేనా, అవి ఒక కన్వెన్షన్ వేలో ఉండే విధంగా చెప్పండి. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఐ డూ హ్యావ్ లిటిల్ మైనర్ వీక్నెస్ ఉన్నాయి.
నాకు ఒక హ్యూమన్ బీయింగ్గా కొన్ని మైనర్ వీక్నెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎట్ అ పర్సనల్ లెవెల్, సో ఐఎమ్ లిటిల్ సెన్సిటివ్. సో ఐ ట్రస్ట్ అండ్ హెల్ప్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్. Sometimes people are misusing my help and time. So I'm working out right now to overcome that problems. Apart from that, I need to have a little improvement on my communication and soft skills. ఇక్కడ నేను చాలా పాజిటివ్ చెబుతున్నాను చూడండి. నేను హ్యూమన్ బీయింగ్గా నాకు కొన్ని వీక్నెస్ ఉంది. నేను ఈజీగా సెన్సిటివ్ కాబట్టి పీపుల్ని ఈజీగా వచ్చేసి నమ్ముతాను. దానివల్ల ఏంటంటే కొంతమంది నన్ను మిస్యూజ్ చేసుకున్నారు. సో ఆ ప్రాబ్లం నుంచి నేను త్వరగా బయటపడుతున్నాను. నాకు ఇంతకు మించి మ్యాక్సిమం వచ్చేసి అంత పెద్ద వీక్నెస్ అయితే ఏం లేవు. వీక్నెసెస్ అడిగినప్పుడు నాకు ఏం వీక్నెస్ లేవని చెప్పకూడదు. మ్యాక్సిమం ఒక వీక్నెస్ తీసుకొని చాలా పాజిటివ్గా నేరేట్ చేయాలి దాన్ని. సో మ్యాక్సిమం వచ్చేసి ఇప్పుడు ఒక మూవీని ఎట్లా ఒక స్క్రీన్ ప్లే చేసుకుంటూ పోతారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు కూడా మీరు ప్రతి ఇంటర్వ్యూని వచ్చేసి అట్లనే తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి మీ గురించి చెప్పుకుంటా ఇంటర్వ్యూ అంటే ఒక మూవీ ఇంటర్వెల్కి వచ్చేసరికి మూవీ ఎట్లా నెక్స్ట్ హైప్కి వెళ్తుంది, క్లైమాక్స్ వస్తే ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ మీరు అట్లా తీసుకెళ్ళి పర్సనల్ లెవెల్లో తీసుకెళ్ళేసి మీరు చెప్పగలిగితే మాత్రం క్లియర్ కట్గా చెప్తే మాత్రం యూ విల్ బి సెలెక్టెడ్ పర్సన్ ఫర్ ద హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్కి, హెచ్ఆర్ ఇంటర్వ్యూకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ అవుట్ సైడ్ ఆఫ్ ద వర్క్? అంటే మీ వర్క్ కాకుండా సో మీకు పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి హాబీస్లో ఉన్నాయి? ఐ లైక్ ట్రావెలింగ్ అండ్ ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Also, I do enjoy playing computer games and puzzles. Apart from that, I do watch Hollywood and science fiction movies on my free time. అంటే నాకు మ్యాక్సిమం వచ్చేసి ట్రావెల్ చేయడం బాగా ఇష్టము, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో దాంతో పాటు వచ్చేసి ఇవి వచ్చేసి నా పర్సనల్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి నా ప్రొఫెషనల్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ కోసం వచ్చేసి నేను కంప్యూటర్ గేమ్స్ ఆడతాను. దానివల్ల ఏంటి, నా మైండ్ వచ్చేసి బాగా డెవలప్ అయింది. ఫజిల్ సాల్వింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. సో దీంతో పాటు నేను ఎక్కువ వచ్చేసి ఎట్లా ఎంటర్టైన్ అవుతాను, నాకు నేను ఎట్లా ఎంటర్టైన్ అవుతానంటే ఎక్కువ సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తాను. సో దాని విధంగా నేను మైండ్ రిలాక్స్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను నా ఫ్రీ టైంలో అని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్? ఇది వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్లో అంటే మీ ప్రీవియస్ కంపెనీలో ఫేస్ చేసిన ఛాలెంజెస్, అంటే ఆ జాబ్ ఎక్స్పీరియన్సెస్లో నువ్వు తీసుకున్న ఇనిషియేటివ్ ఏంది, నువ్వు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ యాక్టివిటీస్ ఏంది, సో నీ జాబ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో దాని నుంచి ఐ లెర్న్ మెనీ థింగ్స్, నేను దాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆల్సో లెర్న్ మెనీ లెసన్స్. వాటితో పాటు నేను చాలా మిస్టేక్స్, నేను కానీ టీం కానీ కంపెనీ చేసిన మిస్టేక్స్ నుంచి వీ లెర్న్ మెనీ లెసన్స్ బికాస్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఆర్గనైజేషన్ and I had a lot of scope to learn many things. So I learned how to take up new challenges, how to think in the systematic manner. సో నాకు అది ఫస్ట్ కంపెనీలో వచ్చేసి ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవడానికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అక్కడి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో న్యూ ఛాలెంజెస్ని ఎట్లా టేక్ ఓవర్ చేసుకోవాలని నేర్చుకున్నాను. వాటితో పాటు అంటే ఇన్ ద కరెంట్ ఆర్గనైజేషన్ అపార్ట్, అది ప్రీవియస్ ఫస్ట్ కంపెనీ. సెకండ్ కంపెనీకి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఒకటే కంపెనీ అయితే మేము మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడనే స్టాప్ చేయొచ్చు. ఇన్ కేస్ 2-3 కంపెనీస్ అయినప్పుడు ఇంకే కొంతమంది 5 to 6 కంపెనీస్ ఉంటాయి. అప్పుడు వచ్చేసి అన్ని కంపెనీస్ గురించి చెప్పొద్దు, లాస్ట్ 2 కంపెనీస్ గురించి మ్యాక్సిమం చెప్పండి. సో ఇన్ ద కరెంట్ ఆర్గనైజేషన్లో ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ 3.5 years. ఓకే, 3.5 సంవత్సరం నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఐ లెర్న్ మెనీ థింగ్స్. ఓకే, అంటే ఫస్ట్ కంపెనీలో నేర్చుకున్నట్టు దీంట్లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సో మెయిన్లీ వచ్చేసి ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనే విషయాన్ని బాగా నేర్చుకున్నాను. అండ్ హౌ టు కంట్రోల్ అండ్ డ్రైవ్ ద బిజినెస్ మీటింగ్స్, అంటే ఒక మీటింగ్స్ని క్లయింట్తో ఎట్లా కండక్ట్ చేయాలి, ఆ టైంలో ఏ కైండ్ ఆఫ్ టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయాలి, అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. బిజినెస్ పీపుల్తో మాట్లాడుతూ మనకి డిఫరెంట్ స్టాక్ హోల్డర్స్ ఉంటారు, దాంట్లో టెక్నికల్ పీపుల్ తెలిసిన వాళ్ళు ఉంటారు, బిజినెస్ తెలిసిన వాళ్ళు ఉంటారు. బిజినెస్ పీపుల్తో ఎట్లా మాట్లాడాలి, టెక్నికల్ టీంతో ఎట్లా మాట్లాడాలి, టీంతో ఎట్లా మాట్లాడాలి, మీటింగ్స్ని ఎట్లా కండక్ట్ చేయాలి, ఎంత జెన్యూన్గా కండక్ట్ చేయాలి, మ్యాక్సిమం వచ్చేసి దాంట్లో వచ్చేసి ఎట్లా కన్విన్షన్గా నువ్వు మాట్లాడగలగాలి టెక్నికల్ లెవెల్లో కానీ బోత్ బిజినెస్ లెవెల్లో కానీ మేనేజర్స్తో మాట్లాడే విషయాల్ని నేను ఇవన్నీ వచ్చేసి నా లాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే కంపెనీలో నేర్చుకోమని చెప్తున్నాను. సో ఓవరాల్ మొత్తం చెప్పాలంటే ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ లెర్నింగ్ మెనీ స్కిల్స్ ఇన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. సో నిజం చెప్పాలంటే ఇంకా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ ఆల్ ద టైమ్స్. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద నాలెడ్జ్. సో ఎవరీ మైండ్ డోంట్ వేస్ట్ అండ్ డోంట్ సిట్ ఐడిల్. ఐడిల్ అనేది మైండ్ కిల్ చేస్తుంది.
మ్యాక్సిమం వచ్చేసి ఎవ్రీ మూమెంట్ మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఏదో ఒక పని చేయడానికి ట్రై చేయండి. సో ఆర్ దేర్ ఎనీ టైమ్ ఓకే యూ వెంట్ బియాండ్ యువర్ కరెంట్ జాబ్, అండ్ ఇఫ్ యూ సో హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ టు టేకప్ ద న్యూ ఛాలెంజెస్? అంటే ఈ క్వశ్చన్కి మెయిన్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే, మీరు ఏమన్నా ఒక ఛాలెంజెస్ అన్నోన్ ఛాలెంజెస్ అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సపోజ్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ లీడ్ వచ్చేసి సడన్గా వచ్చేసి ఆయన లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ టైంలో మీతో ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటే నీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అంతకుముందు వరకు వచ్చేసి మీటింగ్స్ని లీడ్ చేసే కేపబిలిటీ లేదు. సో ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో రేపు రిలీజ్ అనగా ఈరోజు పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, సర్వర్ డౌన్ అయింది, లేదా టీమ్ మెంబర్స్ కొంతమంది సడన్గా ఆఫ్ అయ్యారు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఓకేనా, ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చింది లాస్ట్ మినిట్లో. సో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది, యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ మోర్ దెన్ 20 hours. సో అప్పుడు ఫ్యామిలీని వచ్చేసి బ్యాలెన్స్ చేసుకుంటా ఆ వర్క్ని ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఎలా తీసుకున్నావు అనేది నా క్వశ్చన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. So in my current organization, I've been part of last 3.5 years. Last year we got a project from new customer. అంటే ఇప్పుడు ఈ కంపెనీ నేను 3.5 years నుంచి ఉన్నాను. అయితే మాకు లాస్ట్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అతను వచ్చేసి న్యూ కస్టమర్. దెన్ మై మేనేజర్ ఆస్క్ మీ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ. మా మేనేజర్ వచ్చేసి నన్ను కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ని వచ్చేసి హ్యాండిల్ చేయమన్నాడు. సో బికాజ్ మై మేనేజర్ ట్రస్ట్ ఆల్వేస్ ఐఎమ్ ఏ లిటిల్ ప్రొయాక్టివ్ టు టేకప్ న్యూ ఛాలెంజెస్ ఇన్ మై టీమ్. సో మా మేనేజర్కి వచ్చేసి నా మీద చాలా ట్రస్ట్, ఎందుకంటే నేను మ్యాక్సిమం ప్రోయాక్టివ్గా తీసుకొని హానెస్ట్గా వర్క్ చేస్తున్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఏ పర్సన్ ఏ మేనేజర్ అయినా కూడా ఒక వర్క్ని వచ్చేసి అసైన్ చేస్తున్నారంటే నీ మీద ట్రస్ట్ ఉంటేనే చేస్తారు. ఫర్దర్ సేక్ నువ్వు వేరే చేస్తావో చేయలేవని చెప్పేసి ఎవరైతే ఇవ్వరుగా. సో అలాగే సో ఐ టుక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇనిషియల్ prototype building, and I executed successfully within the time limit. Users were felt so happy with the project outputs. అంటే అప్పుడు ఆ ఛాలెంజ్ అంటే నాకు యాక్చువల్గా వచ్చేసి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ని హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మేనేజర్ నా మీద పెట్టిన ట్రస్ట్కి నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇనిషియల్ ప్రాజెక్ట్ లెవెల్లో కావాల్సిన ప్రోటోటైప్ చేస్తాను, దెన్ వచ్చేసి టీమ్ లీడ్ చేసుకున్నాను, ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని ఆన్ టైంలో ప్రాజెక్ట్ని డెలివరీ చేశాను. సో డ్యూ టు దట్ ఓకే టుడే వీ గాట్ మెనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద సేమ్ క్లయింట్. సో ఆ కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది నేను ఆ క్లయింట్స్కి ఇవ్వటం వల్ల ఆ కస్టమర్ నుంచి మాకు మెనీ ప్రాజెక్టులు వచ్చినాయి. సో దానివల్ల నాకు బెనిఫిట్ కూడా వచ్చింది, ఏంటంటే నా శాలరీ హైక్ వచ్చింది, నాకు బోనస్ వచ్చేసింది, నెక్స్ట్ వచ్చేసి నా రోల్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. సో బికాజ్ బిజినెస్ గాట్ ఇంప్రూవ్డ్ లాట్ టు ద ఆర్గనైజేషన్. దానివల్ల వచ్చేసి కంపెనీకి బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయింది. And I felt so happy because I was in the part of that adding the business and value to the organization. ఇప్పుడు నా వల్ల ఒక కంపెనీకి కొన్ని వాల్యూస్ యాడ్ అయినాయి, కొంత బిజినెస్ యాడ్ అయింది, దానివల్ల కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో దానివల్ల నాకు కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఆబ్వియస్ ప్రొవైడ్ చేస్తారు కదా. అట్ ద సేమ్ టైమ్ ఐ గాట్ గుడ్ అప్రిషియేషన్, గుడ్ బోనస్, ఇట్ వాస్ గ్రేట్ హానర్. సో అదే టైంలో నాకు వచ్చేసి కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, వాట్ హ్యావ్ యూ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆన్ ద జాబ్? అంటే నీ ప్రీవియస్ జాబ్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేసుకున్నావు? ఓకే, ఐ లెర్న్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఓకే, ఐ లెర్న్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ ప్లాన్ ద టాస్క్. ఐ ఆల్సో లెర్న్ హౌ టు అనలైజ్, అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. ఆల్సో లెర్న్ హౌ టు కంట్రోల్, బ్యాలెన్స్ ఎనీ awkward and tense, stressful situation. Now I am able to manage any stress in my workplace. అంటే మా ప్రీవియస్ కంపెనీ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకటి టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాను, ఒక టాస్క్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి ఊరిక స్ట్రెస్, ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి కంపెనీస్లో పీపుల్ ఎందుకు స్ట్రెస్ అవుతారంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన 5 టాస్క్స్లో ఏది ప్రియారిటైజేషన్ చేసుకోలేకపోవడంలో స్ట్రెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సో ఆ టాస్క్లో ఏది ఇంపార్టెంట్, ఏ టైంలో ఎట్లా చేయాలి, ఆ టాస్క్ని ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం స్ట్రెస్ ఉండదు. సో అట్లానే వాటితో పాటు ఒక రిక్వైర్మెంట్ నేను ఎట్లా అనాలిసిస్ చేసుకొని, ఎట్లా అండర్స్టాండ్ చేసుకొని టీమ్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయాన్ని కూడా నేను ఆ ప్రీవియస్ ఎన్ని చిన్న మిస్టేక్స్ అయితే ఉండి నా లైఫ్లో అవన్నీ నేను రికవరీ చేసుకోగలిగాను. వాటితో పాటు ఎంత బ్యాలెన్స్గా ఉండాలి, ఓకేనా, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ అయితే నేర్చుకున్నాను, ఆ టాలెంట్ అయితే నేర్చుకున్నాను. వాట్ ఆర్ ద రోల్స్ డూ యూ టెన్ టు ప్లే ఇన్ ద టీమ్? టెల్ మీ అబౌట్ యువర్ వర్కింగ్ స్టైల్. మ్యాక్సిమం వచ్చేసి ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకునే ఉంటాయి.
ఒక ఫ్రెషర్స్ని అడిగే క్వశ్చన్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అది. అక్కడ మ్యాక్సిమం వచ్చేసి యాటిట్యూడ్, ఎమోషన్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఎందుకంటే అక్కడ వచ్చేసి అతనికి ఏం తెలియదు, ఫీల్డ్ గురించి ఏం తెలియదు కాబట్టి ఫీల్డ్కి రిలేటెడ్ క్వశ్చన్ అయితే, నువ్వు జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ ఫ్రెషర్ లెవెల్లో అడగరు. ఈ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి మాత్రం మ్యాక్సిమం ఈ ఏరియాలో బాగా టచ్ చేస్తాడు. ఐ టెంట్ టు ప్లే మెనీ రోల్స్ విచ్ ఆర్ అసైన్ టు మీ. అంటే నాకు నా మేనేజర్ అసైన్ చేసిన రోలు, ఆర్గనైజేషన్ అసైన్ రోల్ అయితే నేను ప్లే చేశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వర్క్ యాజ్ అ డెవలపర్, డిజైనర్ అండ్ సమ్ టైమ్ లీడ్ ద టీమ్ యాజ్ వెల్. అంటే నేను వచ్చేసి ఒక డెవలపర్గా వర్క్ చేస్తాను, డిజైనర్గా వర్క్ చేస్తాను, ఒక లీడ్గా వర్క్ చేస్తాను. ఆల్సో గుడ్ ఎట్ డ్రైవింగ్ ద బిజినెస్ మీటింగ్స్. సో ఒక బిజినెస్ మీటింగ్స్ని ఎట్లా కండక్ట్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఓకేనా. సో ఆల్సో గుడ్ ఎట్ మోటివేటింగ్ ద టీమ్ మెంబర్స్. ఓకేనా. ఒక మన టీమ్ మెంబర్స్ని ఎట్లా మోటివేట్ చేయాలి, ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, టెక్నికల్గా ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలనే విషయాన్ని నేను ఈ రోల్స్ అన్ని ప్లే చేస్తాను. ఐ కెన్ ఆల్సో సే దట్ ఐడ్ గివ్ 100% బెస్ట్ ఆన్ వాట్ ఎవర్ రోల్ ఈజ్ బీన్ అసైన్ ఫర్ మీ. అంటే దాంతోపాటు ఇప్పుడు ఈ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఫ్యూచర్లో నాకేమన్నా ఛాలెంజ్ చేసే రోల్స్ వచ్చినా కూడా నేను 100% వచ్చేసి దాన్ని సాటిస్ఫాక్షన్ చేయగలను. సో హౌ ఈజ్ యువర్ ఐడియల్ బాస్? ఓకే, వాట్ క్వాలిటీస్ వుడ్ యూ లైక్ టు బీ ఇన్ యువర్ బాస్? అంటే నీకు నీ మైండ్ సెట్కి ఒక బాస్ ఎలా ఉండాలి అనేది నువ్వు మ్యాక్సిమం వచ్చేసి అది ఫిక్స్ చేసుకోకూడదు. అంటే జనరల్ నీ ఎక్స్పీరియన్సెస్లో ఏ కైండ్ ఆఫ్ బాసెస్ చూసేవు, వాళ్ళని నీకు ఎవరు నచ్చారు, ఎందుకు నచ్చారు, ప్లస్ వాళ్ళు ఎలా ఉంటే నువ్వు ఇంటరాక్షన్ చేస్తావు అనే దాన్ని ఇక్కడ టచ్ చేస్తున్నాడు అంతే. సో ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ హౌ అదర్స్ వుడ్ బి, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై థాట్స్. ఓకే, ఒక పర్సన్ని అయితే నేను రాంగ్ వేలో రైట్ వేలో జడ్జ్ అయితే చేయను. అంటే నా యొక్క పర్సెప్షన్, నాకున్న నాలెడ్జ్తో ఇంటర్నల్గా నేను జడ్జ్ చేసుకోగలను. దాన్ని వచ్చేసి ఐఎమ్ నాట్ అంటే వేరే వాళ్ళని ఎవరిని పాయింట్అవుట్ చేయను ఇన్ నెగిటివ్ డైరెక్షన్ అని చెప్పడం అనమాట. ఇట్ ఈస్ రియలీ నైస్ అండ్ ఐ హార్ట్లీ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇఫ్ ద మేనేజర్ హ్యావ్. అంటే ఒక మేనేజర్ మీద మ్యాక్సిమం ఇప్పుడు సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయినా, లేకపోతే ఒక స్మాల్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మేనేజర్. మీరు ఏదో కంపెనీలో చేరంగానే మొత్తం చేంజెస్ అయిపోతాయి అనేది మాత్రం, ఆ కంపెనీలో అంతా సూపర్ ఉంటుంది అనేది మాత్రం మ్యాక్సిమం ఎప్పుడైతే జరగదు అది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మేనేజర్. ఆ మేనేజర్ మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు, సో ఆ మేనేజర్కి ఎంత యాటిట్యూడ్ ఉంది, సో అంటే యాటిట్యూడ్ అంటే గుడ్ యాటిట్యూడ్, అంటే మిమ్మల్ని ఎట్లా పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తారనే దాన్ని బట్టి మ్యాక్సిమం మీ జాబ్ అనేది, మీ డైలీ రొటీన్ లైఫ్ అనేది డిపెండ్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్లోనో గూగుల్లోనే జాయిన్ అయ్యేసి సో మ్యాక్సిమం అక్కడ వచ్చేసి మీకు అనుకూలంగా లేని మేనేజర్ వచ్చాడు అనుకో, అనుకూలంగా అంటే మీకు మైండ్కి సెట్ కానీ ఒక మేనేజర్ సెట్ అయినా, ఒక మైండ్కి సెట్ కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడా మీరు ఏ కంపెనీలో పనిచేసిన మ్యాక్సిమం యూ ఫీల్ బ్యాడ్ ఓన్లీ. సో ఒక చిన్న కంపెనీలో, ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ మంచిగా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక చిన్న కంపెనీలో మేనేజర్ బాగున్నా కూడా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయింది. మ్యాక్సిమం వచ్చేసి మేనేజర్ సెంట్రిక్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ మేనేజర్ మీద డిపెండింగ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ ప్లస్ మీ పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్ అన్నీ కూడా మ్యాక్సిమం డిపెండింగ్ అయి ఉంటాయి. అంటే ఇది అనేది అన్ని కేసెస్లో జరగదు, మ్యాక్సిమం ఎక్కువ 60 to 70% కేసెస్లో బేస్డ్ ఆన్ ద మేనేజర్ అనేది ప్రాజెక్ట్ సక్సెస్ ఉంటుంది. సో మేనేజర్స్ ఎప్పుడు వచ్చేసి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్లాన్స్లో కానీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో. సో మ్యాక్సిమం ఏదో లోపల దాచిపెట్టుకొని మీ మీద వచ్చేసి ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అది మ్యాక్సిమం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అండ్ ఆల్సో ఒక నైస్ టాకింగ్, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా. మన సిచ్యువేషన్స్ని, మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. సో అండ్ రెస్పెక్ట్ ద టీమ్ మెంబర్స్. అంటే కొంతమంది మీద పార్షియాలిటీ, కొంతమంది మీద వచ్చేసి ఏవో నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకునే మేనేజర్స్ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎప్పుడు డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో మేనేజర్ ఇప్పుడు అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి బేస్డ్ ఆన్ ద టెక్నికల్ స్కిల్స్, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, అతను చేసిన ప్రోయాక్టివ్నెస్ని బట్టి హైక్స్ కానీ ఇట్లా డిఫైన్ అవ్వాలి. పార్షియాలిటీ మీద అయితే ఒక మేనేజర్ బిహేవ్ చేస్తున్నాడు మ్యాక్సిమం వచ్చేసి ఆ ప్రాజెక్ట్లో మీరు ఉండటం వేస్ట్, ప్లస్ ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్లో మీరు ఉండటం కూడా మ్యాక్సిమం వచ్చేసి మీరు డిస్సాటిస్ఫాక్షన్ అవుతారు, ఎప్పుడు సాటిస్ఫాక్షన్గా ఫీల్ కారు. సో టెల్ మీ అబౌట్ ఏ సిచ్యువేషన్ వెన్ ఏ డిసిషన్ వాజ్ ఛాలెంజ్ ఆర్ క్రిటిసైజ్ బై మేనేజర్. అంటే మీరు ఒక ఛాలెంజ్ తీసుకున్నారు, ఒక సిచ్యువేషన్ వచ్చేసి మేనేజర్ చెప్పారు ఇట్లా చేద్దామని, ఆ టైంలో మేనేజర్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సిచ్యువేషన్స్ ఏంది, మీరు వచ్చేసి ఆ టైంలో మేనేజర్ మిమ్మల్ని క్రిటిసైజ్ అంటే అరే పోరా బాబు నువ్వు చెప్పిన సిచ్యువేషన్ నీ నాలెడ్జ్కి సంబంధం లేదని ఒక కైండ్ ఆఫ్ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో ఐ డు నాట్ ఫైండ్ ఎనీ క్రిటిసైజం ఆఫ్ మై వర్క్ సూపర్. అంటే ఇప్పుడు నేను చేసిన వర్క్లో ఎప్పుడు కూడా నేను అంత క్రిటిసైజ్ అంటే మేనేజర్ తిట్టించుకునే సిచ్యువేషన్ అయితే రాలేదు.
కానీ సిచ్యువేషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఆర్గనైజేషన్లో. యాజ్ ఏ హ్యూమన్ లైక్ డూయింగ్ మిస్టేక్స్ ఆర్ వెరీ కామన్. అంటే ఒక మనిషిగా మిస్టేక్స్ అనేది వెరీ కామన్. ఎంత పర్ఫెక్షన్ ఉన్నా కూడా వచ్చేసి మిస్టేక్స్ అయితే కామన్ జరుగుతాయి. అది మీది కావచ్చు, టీమ్ది కావచ్చు, సిస్టమ్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వేలో మ్యాక్సిమం మిస్టేక్ అయితే జరగచ్చు. సో అప్పుడు ఐ మైట్ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్, అంటే నేను కూడా కొన్ని మిస్టేక్ చేసి ఉండొచ్చు. అండ్ ఇన్ జనరల్ మిస్టేక్స్ ఆర్ మేడ్ మీ ఆపర్చునిటీ టు కరెక్ట్ మీ ఇన్ ద లాట్. అంటే ఒక మిస్టేక్ చేయటం వల్ల దాని నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగని ఎప్పుడు మిమ్మల్ని మిస్టేక్ చేయమని కాదు, మిస్టేక్స్ ఎప్పుడు కూడా ఒక లెసన్స్ లెర్న్ లాగా తయారవుతాయి. బట్ ఐ రెస్పెక్ట్ అదర్స్ ఫీడ్బ్యాక్ అండ్ కమెంట్స్ ఇన్ ద పాజిటివ్ ఆన్ మై మిస్టేక్స్. నా మిస్టేక్ చూసేసి నేను ఒక పెద్ద మిస్టేక్ చేసిన దానివల్ల ప్రాజెక్ట్ అనేది 1 వీక్ డిలే అయిపోయింది. సో మేనేజర్ ఆబ్వియస్లీ వచ్చేసి దాన్ని మేమే చూపించాలి. అంటే ఒక వేరే అంటే ఏ కైండ్ ఆఫ్ వేలో మీరు దాన్ని తీసుకుంటారో అది వచ్చేసి సెకండరీ ఇష్యూ. కానీ మేనేజర్ వచ్చేసి సిచ్యువేషన్ మీకు ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాబు నువ్వు చేసిన మిస్టేక్ వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే 1 వీక్ అయింది, దీనివల్ల వచ్చేసి కంపెనీకి ఇంత లాస్ అయింది, ఈ టీం మొత్తం ఇంత సఫర్ అవుతుంది, మీకు ఒక పాజిటివ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అదే వచ్చేసి అప్పుడు మీరు తిట్టారనుకో, మేనేజర్ వచ్చేసి మిమ్మల్ని అరే బాబు నీ వల్ల ప్రాజెక్ట్ మొత్తం పోయింది, కంపెనీ మొత్తం పోయిందని చెప్పేసి మనం తిట్టాడనుకో, మీరు మ్యాక్సిమం వచ్చేసి ఇంకా డిసప్పాయింట్ అవుతారు. దానివల్ల నెక్స్ట్ వీక్ వర్క్ మొత్తం చేయలేరు. సో ఆ మైండ్లో ఎప్పుడు ఆ స్ట్రెస్ అయితే ఉంటుంది మేనేజర్ని చూసినప్పుడు. కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఎన్కౌంటర్ అయిన ప్రతిసారి కూడా అరే నేను మిస్టేక్ చేశాను, ఇట్లా అనిపించుకున్నాను, అరే నన్ను వేరేవాడు ఇట్లా అన్నారే అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఆ మేనేజర్ అనేది ఆ టైంలో మీకు చెప్పే విధానంలో మీరు ఇంకా చేస్తారు వర్క్. అంటే ఇప్పుడు ఆయన ఒక పాజిటివ్ బాబు ఇట్లా జరిగింది, దీన్ని మనం వచ్చేసి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళేసి ఆ టయాన్ని మనం ఇంకో విధంగా సేవ్ చేద్దాము, దీన్ని నువ్వేం పెద్ద దాన్ని సీరియస్ తీసుకోవద్దు, కానీ ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ట్రై చేయమ్మా అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు, సాటర్డే సండే కూడా వచ్చేస్తారు. At the same time, I try to improve myself for not repeating same mistakes again and again. So, వీటితో